ఫిబ్రవరి 15న మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు శ్రీ కృష్ణ చాముండేశ్వరి మహర్షి తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతినిధులు అభినవ్, రమేష్, గోవిందరావు, రామకృష్ణ, చక్రవర్తితో కలిసి బ్రోచర్ను విడుదల చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి తెలిపారు. ఫిబ్రవరి 15న సాయంత్రం 4 గంటలకు గణపతి గోపూజతో ప్రారంభమై మహారుద్రాభిషేకం, వేద పారాయణం, పంచభూత అభిషేకాలు, స్వామీజీల ప్రవచనాలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం, భక్తి సంగీత విభావరి, భజనలు, కీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, ప్రసాద వితరణ, సామూహిక భక్తి కార్యక్రమాలతో సోమవారం ఉదయం 6 గంటలకు కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. మీరందరూ పాల్గొనవలసిందిగా జప జాగరణ ఆకాశ శాంతి అభిషేకం ఈ 5 అభిషేకాలతో ఈ ప్రోగ్రాం నడుస్తుందన్నమాట. అది ఆఫ్టర్ 9:30 తర్వాత జరిగే జల అభిషేకం. ఈ పంచభూత అభిషేకాలు జల అభిషేకానంతరం భక్తులందరికీ కూడా ప్రవేశం ఉంటుంది. దాంట్లోకి అభిషేకం చేసే అవకాశం మేము కల్పిస్తాము. తప్పకుండా భక్తులందరూ క్రమశిక్షణతో ఆ అభిషేకంలో పాల్గొనే అవకాశం మేము కల్పిస్తున్నాం. భక్తులే మనం ప్రొవైడ్ చేస్తారు సార్. అభిషేకం సంబంధించి మీరే ప్రొవైడ్ చేస్తారు. భక్తులు ఏమీ తెచ్చుకోవాల్సిన పని లేదు. శ్రద్ధ, భక్తి, సాంప్రదాయ వస్త్రాలను క్రమశిక్షణతో రావాలంటే ఏమి ఒక కర్పూరం బిళ్ళ అవసరం లేదు, గంగాజలం డబ్బా అవసరం లేదు, పాల ప్యాకెట్ కూడా అవసరం లేదు. అన్ని మేమే ఏర్పాటు చేసి అక్కడ అందరికీ స్వయంగా అభిషేకం చేయించడం అనేది మేము మా యొక్క ధర్మంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము చేస్తున్న మా పీఠం నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సేవగా మేము భావిస్తూ, అలాగే మా యొక్క శిష్య బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రెస్ మీడియా వినయంగా మనం చేసుకుంటున్నాను. ఇది మీరు కూడా వచ్చి రీసెర్చ్ చేయండి ఈ ప్రోగ్రామ్ మీద. తర్వాత మీరు కూడా మాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి దయచేసి. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే అసలు మనమే మీరు ఇంకా చిన్నప్పుడు మీరు తిరునాళ్ళకి వెళ్ళుంటారు, చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. మేమైతే చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. ఎందుకంటే తిరునాళ్ళకి వెళ్ళటం, అక్కడ చెరుగడ్డలు తింటాం, లేకపోతే ఇంకోటి తీసుకొని తింటాం, అలా కొద్దిసేపు గుడి దగ్గర అలా దర్శనం చేసుకుని మళ్ళీ రావటం, అలాగే ఒక టికెట్ పై 2 ఆటలని ఇలా పల్లెటూరులో రకరకాల వ్యాపకాలతో శివరాత్రిని గడుపుతారు. అలాగే అలా కాకుండా ఒక అద్భుతంగా ఇది ఒక కాస్మిక్ డే అన్నమాట. మనకి ఒక కాస్మిక్ ఎనర్జీ, శివశక్తుల యొక్క కలయిక మన శివరాత్రి రోజు వస్తుంది.